డిసెంబర్ 15 ఆదివారం రోజు మార్గశిర పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి తర్వాత రోజు నుండి అనగా 16 నుండి ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కని విని ఎరుగని సంపద మీ సొంతమవుతుంది. తరతరాలకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శుభకరమైన వస్తువులు, మంగళకరమైన వస్తువులు, దైవానుగ్రహాన్ని కలిగించే వస్తువులు. కాబట్టి ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. మార్గశిర మాసం అనేది చాలా గొప్ప మాసం. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్గశిర గురువారాలలో లక్ష్మీవార వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవిని బాగా పూజిస్తారు. ఈ మార్గశిర మాసం మధ్యలో వచ్చేది మార్గశిర పౌర్ణమి. అంటే మార్గశిర మాసం మొత్తం 30 రోజుల పాటు ఉంటుంది. కరెక్టుగా మధ్యలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి కోరల పౌర్ణమి అని అంటారు. ఈ రోజున దత్త జయంతిని జరుపుకుంటారు. అందులోనూ ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి వచ్చే రోజుకు చాలా శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. కావున ఈరోజు మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. అదృష్టము మిమ్మల్ని వరిస్తుంది, ఐశ్వర్యము వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు కొన్ని నియమాలను ఆచరిస్తూ ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఏ నియమాలు పాటించాలి, ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే పూర్తి విషయాలను కూడా ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఈ పౌర్ణమి ఒక్క రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవిని పూజించి దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నైవేద్యం పెట్టండి. మార్గశిర మాసంలో ఈ యొక్క పౌర్ణమి రోజు ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ నెల అంతా పూజించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబమంతా కూడా స్వీకరించండి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ కలిసి వస్తాయి. పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కడం, గుమ్మం మీద కూర్చొని తల దువ్వటం, గుమ్మం మీద కూర్చొని పూలమాల కట్టుకోవటం, గుమ్మం మీద కూర్చొని తినటం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతితో డైరెక్టుగా ఎవరికీ ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. అంటే 7 జన్మల దరిద్రం పడుతుంది. అలా చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తువులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. అలాగే ఆదివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితులలోనూ నాన్ వెజ్ తినకూడదు. ఆదివారాలలో నాన్ వెజ్ తిన్నా ఏమవ్వదు. కానీ ఆదివారం అమావాస్య లేదా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజులలో మాత్రం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు.
కాదని తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి, కష్టాల పాలవుతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినవద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ పౌర్ణమి రోజు 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఎంతో మంచి జరుగుతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, తరగని సంపదలు వస్తాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు లేదా గల్లులుప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఎవరైతే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజున కనీసం ఒక గల్లులోపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకోవటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన అప్పు తగ్గుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది. కోరల పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న గల్లెలుప్పు ప్యాకెట్ను అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ను పూజా గదిలో 1 గంట సేపు ఉంచండి. తర్వాత వంటల్లో వాడుకోండి, లేదా పరిహారాలకు వాడుకుంటాం అని అనుకునేవారు పరిహారాల కోసం వాడుకోవచ్చు. మ్యాక్సిమం ఉప్పును వంటల గదిలో పెట్టేసుకుని వంటలలో వాడేయండి. ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది. కనుక వంటలలో వాడుకోండి. లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటాము అంటే దాచుకోండి, తప్పు ఏమీ లేదు. ఎలా అయినా ఈరోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అష్ట ఐశ్వర్యాలు వస్తాయి, తరగని ఆస్తి వస్తుంది, సంపాదన పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే మినుములు. అవునండి, ఈరోజు ఈ పౌర్ణమి రోజున మినపగుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినపగుళ్ళు అనే కాదు, ఈరోజు మినుములను కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము. ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా సరే పర్వాలేదు, ఈ పౌర్ణమి రోజున కనీసం పావు కేజీ మినుములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా పావు కేజీ, అర కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు శుభం చేకూరుతుంది, శుభకార్యాలు జరుగుతాయి, తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి, శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటలలో వాడుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజున కొని తెచ్చుకోవలసిన 3వ వస్తువు కూడా ఉంది, అదే బెల్లం. ఎప్పుడు ధనాన్ని సూచిస్తుంది, ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం. కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలతో తులతూగుతారు. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే బెల్లం కుంది వస్తుంది. బెల్లం కుందీని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది, కనక వర్షం కురిపిస్తుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది, కోటి రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తారు. ఉప్పు, మినుములు, బెల్లం ఈ మూడింటిలో ఏదో ఒక 2 వస్తువులను కానీ లేదా కనీసం ఒక్క వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి. ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీ కళ్ళతో మీరే అద్భుతమైన రిజల్ట్ను చూస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, వద్దన్న ధనం వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను
వస్తువులను తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి.